నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రతి మనిషికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వారికి కలిసొస్తుందని నమ్మకం. ఇక కొన్ని పార్టీలకు కూడా కొన్ని నెంబర్లు కలిసి వస్తూ ఉంటాయి. అందుకే వారు చేసే పనిలో దాదాపు తమ లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 8 లక్కీ నంబర్గా మారింది. అవును, బీజేపీకి 8 లక్కీ నంబర్ అట. ఎందుకు తెలుసుకుందాం రండి. తెలంగాణలో బీజేపీ లక్కీ నంబర్ 8 అని అంటున్నారు. ఎందుకంటే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలుగా గెలిచారు. దీంతో తెలంగాణలో బీజేపీకి 8 కలిసి వచ్చింది అన్న చర్చ జరుగుతోంది. దీంతో 8 లక్కీ నంబర్ గా మారింది. ఇక ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. పొత్తులో బీజేపీకి 10 సీట్లు కేటాయించగా అందులో 8 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 3 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ గెలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నెంబర్ 8 అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో తమకు ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లు డబుల్ అవుతాయని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో తెలిపారు. ఇక తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఓ ఇంటర్వ్యూలో తాము తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని ప్రకటించారు. మోడీ, నడ్డా చెప్పినట్లుగానే 8 మంది ఎంపీలుగా గెలిచారు. ఇక ఏపీలో కూడా 4 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని జేపీ నడ్డా తెలిపారు. అదృష్టం కలిసి వచ్చి ఇక్కడ కూడా 8 స్థానాల్లో గెలిచారు. దీంతో బీజేపీకి 8 లక్కీ నెంబర్ గా మారిందన్న చర్చ జరుగుతోంది. ఇదే విధంగా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి లక్కీ నెంబర్ ఉంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ 6. అందుకే ఆయన ఏ పని చేసినా 6 నెంబర్ ఉండేలా చూసుకుంటారు. చివరకు తెలంగాణలో జిల్లాలను కూడా 6 వచ్చేలా 33 ఏర్పాటు చేశారు. ఇక కొందరికి ఎంచుకోకపోయినా కొన్ని నెంబర్లు లక్కీగా మారతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.